సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములను. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదములను దూరముగా తొలగించుకొనుము. మనతో మాట్లాడినట్లు చిన్న ప్రార్థన. తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఆయన ముందు కూడా ప్రభావం ఆయన మీరే సహాయం చేయండి, కృపను చూపించండి. చదువుకున్నటువంటి లేఖన భాగములను మీరే దీవించండి, ఆశ్రయించండి. కావాల్సినటువంటి మాటలు మీరు మాకు దయచేయండి ప్రభావ. నిలబడుతున్నటువంటి నేను కూడా బట్టి వాడిని మటుకు యోగ్యత అర్హత లేనటువంటి వాడిని ప్రభావ మీరే సహాయం చేయండి. సమస్తమైనటువంటి అంధకార శక్తుల్ని మీ నామంలో బంధిస్తూ ఉంటున్నాం. మమ్మల్ని అందరినీ మీరు రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ ఉంటున్నాం. మీరే సహాయం చేయమని, ఉన్నటువంటి సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం గమనించినట్లయితే మనకందరూ కూడా తెలిసినటువంటి భాగమే సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి తను తాను పరీక్షించుకోవలను, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలను. కాబట్టి మనము ఇది ఏం సమయం అంటే మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం. కాబట్టి వేరే వాళ్ళని పరీక్షించేటువంటి సమయం కాదు, నీ పక్కన వాళ్ళని కాదు, లేకపోతే భార్యలు భర్తల్ని కాదు, లేకపోతే భర్తలు భార్యల్ని కాదు పరీక్షించేటువంటి సమయం కాదు కదా, లేకపోతే ఇంకొకరిని పరీక్షించేటువంటి సమయం కాదు. కానీ ఇది ఏంటంటే ప్రతి మనుషుడు తను తాను కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకునేటువంటి సమయం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి, మనం చాలా తేలికగా చూసుకుంటూ ఉంటాం. కానీ ఇది ఇట్స్ ఎ వెరీ ప్రివిలేజ్డ్ థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు అస్. దేవుడు మనకి ఇచ్చినటువంటి చాలా ఆధిక్యత ఇది, మనల్ని మనం పరీక్షించుకునేటువంటి సమయం. కాబట్టి ఆ విధంగా మనల్ని మనం పరీక్షించుకొని ఆయన రొట్టెలో ఆ బల్లలో పాలు పొందాలని ఆయన కోరుకుంటూ వస్తా ఉంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఇక్కడ చూడండి, ఈ యొక్క సామెతలు 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి వచనం 4వ అధ్యాయం కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, అది మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. ఇది ఎవరు చెప్తా ఉంటున్నారు? తండ్రి ఎవరికి చెప్తా ఉన్నాడు? తండ్రి తన బిడ్డలకు చెప్తా ఉన్నటువంటి సంగతి ఇది. అర్థమైందా? సో అంతేకాదు, ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే మీరు వివేకమునందునట్లు, అది మీరు ఆలకించకపోతే మీరేమవుతారు? అది అవివేకులు అవుతారు. సో వెరీ సింపుల్ లాజిక్. కాబట్టి నేను చెప్పేది మీరు వినాలా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించాల్సినటువంటి స్థితి ఏంటంటే, దేవుడు మనకు చెప్తున్నటువంటి మాటలు ఇవి కదా. కాబట్టి మనం వాటిని ఏం చేయాలంటే, మనం వాటిని ఆలకించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి యొక్క అధ్యాయంలో కూడా అందుకే ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. చూడండి 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం ఏం చేయాలంట. కాబట్టి మొట్టమొదటి ఉపదేశము దేవుడు ఇస్తున్నటువంటి, లేకపోతే ఈ అధ్యాయంలో అనేక రకాలైనటువంటి ఉపదేశాలు ఉన్నాయి. కానీ మనము ఇక్కడి నుంచి మనం చూసుకుంటూ వద్దాం 23వ వచనం నుంచి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఏం చెప్తాం, నీ హృదయాన్ని మనం ఏం చేయాలంట. ఆయన చెప్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, మన హృదయాన్ని మనం భద్రం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. ఎందుకు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగినటువంటి వారు ఎవరూ లేరు కదా. కాబట్టి హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది. కాబట్టి అందును బట్టి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆయన మనకు ఉపదేశం చేస్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తా ఉంటున్నాడు అంటే, మన హృదయాలను మనం ఏం చేయాలంట, భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి.
చాలా మనం వాటిని భద్రంగా చూసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందుకే మనం చూసినట్టయితే ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, ఆయన తలుపు బయట నిలబడి ఏం చేస్తా ఉంటున్నాడంట, ఏం తలుపు అది? హృదయం అనే తలుపు అది కదా. కాబట్టి మనం ఆయనకు ఓపెన్ చేసినాం అనుకో బాగానే ఉంటది కదా. మనం ఆయనకు ఓపెన్ చేయకుండా ఎవరికి ఓపెన్ చేసినాం అనుకో, సాతానికి ఓపెన్ చేసినాం అనుకో ఏమవుతుంది? అంతే, ఏం భోజనం ఉంటుంది అది. కరెక్ట్. కాబట్టి మనము సాతానికి ఓపెన్ చేసినాం అంటే వాడు మెల్లిగా మన హృదయంలోనికి వచ్చి మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను పాడు చేస్తాడు. తర్వాత మన హృదయంలో నుంచి వచ్చే వాటన్నింటిని కూడా పాడు చేసి మనల్ని దేవుని నుంచి దూరంగా చేసేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. మనం ఉదయకాల సమయంలో కూడా అదే చూస్తూ వచ్చినాం. దీనివల్ల మనకి ఏమి లేకుండా పోతుంది, అది దేవునితో సమాధానం లేకుండా పోతుంది. దేవునితో సమాధానం లేకపోతే మనము ఏమవ్వలేం, ఆయన కుమారులు అవ్వలేము, ఆయన పిల్లలు అవ్వలేము. కాబట్టి వారి మెయిన్ ఎయిమ్ అదే, దట్ ఈస్ వాట్ ఈస్ ఎయిమ్ కదా. ఎందుకు వాడు ఎంతగా ఆలోచిస్తూ ఉంటాడు మన హృదయంలోనికి రావాలని చెప్పండి? ఎందుకు? ఎన్ని కాదండి, ఒకప్పుడు వాడే ఆక్యుపై చేసినాడు దీన్ని కదా. దేవుణ్ణి ఎరక ముందు మన హృదయాన్ని ఆక్యుపై చేసిన వాడు ఎవరు? సాతానే. దేవుడు వచ్చిన తర్వాత ఏం చేసినాము? దేవుడు అన్ని వెలగొట్టే, ఆ వెలుగు ద్వారా ఎన్ని ఏమైపోయినాయి? ఆబ్వియస్ గా వాడు మళ్ళీ దాన్ని కైవసం చేసుకోవాలనుకుంటాడు కదా. సో హీ వాజ్ ఈగర్ టు డూ దట్. అది చేయడానికి వాడు ఎంతగానో వేచి చూస్తా ఉంటున్నాడు అనమాట. కాబట్టి అందును బట్టి మనము మన హృదయాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన హృదయాలను మనం భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి మత్తయి సువార్త, ఎందుకంటే హృదయంలోంచి ఏమేమి బయలుదేరుతాయంట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. హృదయంలో నుండి వచ్చును గ్రహింపరా, చాలు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా హృదయములో నుంచే వస్తాయి. కాబట్టి అందుకే మనం ఏం చేయాలంటే మనము ఆ యొక్క హృదయాన్ని భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. ఆ యొక్క హృదయాన్ని మనము జాగ్రత్త చూసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే మన దేవుడు ఏం చూసేటువంటి దేవుడు? అందుకే కదా సమయంలో ఉంటది, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ దేవుడు ఏం చేస్తాడంట? హృదయాన్ని చూస్తాడు. ఆయన మన హృదయాన్ని ఎరిగేటువంటి దేవుడు, మన హృదయాన్ని చూసేటువంటి దేవుడు కదా. కాబట్టి మన హృదయాలని పరిశోధించేటువంటి దేవుడు. కాబట్టి అందుని బట్టి మన హృదయాన్ని మనం జాగ్రత్తగా భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. వాటిని మన హృదయాన్ని కాపాడుకునేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అదే సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే హృదయంలోంచి అనేకమైనటువంటివి బయలుదేరుతూ ఉంటాయి. పైకి మటుకు బాగా ఉంటాం కదా, వి విల్ లుక్ అవుట్ సైడ్ విల్ లుక్ వెరీ ఫైన్, అంటే బాగా ఉంటది, కానీ లోపలంతా ఎట్లా ఉంటది? యూదా ఇస్కరియోతు కూడా అట్లే ఉంటా వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారితో తిరుగుతా వచ్చినాడు కదా. ఇంకా స్వస్థపరుస్తా కూడా వచ్చినాడు కదా. వాళ్ళందరినీ దేవుడు వరం ఇచ్చి పంపిస్తున్నాడా లేదా? ఏమని పంపిస్తున్నాడు? మీరు వెళ్ళి స్వస్థపరచండి అని చెప్తా వచ్చినాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు వాళ్ళల్లో ఉంటా వచ్చినాడు కదా. అయినప్పటికీ కూడా తన హృదయం ఏమైపోతా వచ్చిందంటే తన హృదయాన్ని భద్రపరుచుకోలేనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. దేవుని కంటే ఆ యొక్క ధనాన్ని ఎక్కువగా ప్రేమించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. తద్వారా తన జీవితంలో నాశనం, ఆ హృదయాన్ని భద్రపరుచుకోలేనటువంటి కారణాన్ని బట్టి తన జీవితంలో నాశనం వస్తా వచ్చింది. అంతేకాదు దేవునితో కూడా ఆ యొక్క బల్లలో చివరి ఆ యొక్క సందర్భంలో కూడా
దేవునితో కూడా కూర్చుంటా వచ్చినాడు, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా కూర్చుంటా వచ్చినాడు. అవునా కదా? అందుకే ఏమనుంది? సాతాను వానిలోనికి ప్రవేశించెను. ఎట్లా ప్రవేశించింది? హృదయంలో నుంచి ప్రవేశించింది. తన హృదయంలో నుంచి సాతాను వానిలోనికి మన యొక్క హృదయాలని మనము భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మన హృదయాలు వేటి వైపు చూస్తూ ఉంటున్నాయి కదా, కాబట్టి అవన్నీ కూడా మనము గమనించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయాలే లేకపోతే మన హృదయం ఎట్లా ఉంది అనేటువంటిది మనం పరిశీలించుకునేటువంటి వారంగా పరిశోధించుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి. అందుకే దావీదు అంటా ఉంటాడు, నా హృదయాన్ని పరిశోధించు ప్రభువా, పరిశోధించు. కాబట్టి మనం దేవుణ్ణి అడిగేటువంటి వారంగా, మన హృదయాన్ని పరిశోధించుకునేటువంటి వారంగా, మన హృదయాన్ని పరిశీలించుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాడు. అందుకే దేవుడు ఎందుకంటా వచ్చిన అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం, లేకపోతే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అని ఎందుకంటా వచ్చిన అంటే అందుకే ఇదే సరైనటువంటి సమయం వేర్ వీ కెన్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్ని పరిశీలించుకునేటువంటి సమయం, మన హృదయాల్ని పరిశోధించుకునేటువంటి సమయం ఇది. కాబట్టి ఆ విధంగా పరిశోధించుకుని మనం ఏం చేయాలంట? వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ నాట్ రిపీట్ కదా. అది విశ్వాసులకి లేకపోతే బయట ఉన్న వాళ్ళకి తేడా ఏంటంటే అదే. వాళ్ళు కూడా చాలా చాలా విషయాల్లో నొప్పింపబడినప్పుడు ఏం చేస్తారు? ఒప్పుకుంటారు, కానీ మళ్ళీ ఏం చేస్తారు? అది రిపిటేషన్ ఉంటుంది. మనకి వాళ్ళకి తేడా ఉండేదంటే వీఆర్ నాట్ సపోజ్ టు రిపీట్. మనం తిరిగి దాన్ని చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు రిపెంట్ అండ్ నాట్ టు రిపీట్. ఆ విధంగా మన జీవితాల్లో మనము ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగా చూడండి 4వ అధ్యాయం 20 వచనం, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియకుము, తొలగిపోనీయకుము, నీ హృదయమునందు వాటిని. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రం చేసుకుంటామో కదా, ఆయన వాక్యాన్ని విని కదా చెవి యొగ్గి, నా మాటలను ఆలకించుము, నా వాక్యములను నీ చెవి. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో, ఆయన మాటలు విని ఆయన మాటల్ని మన హృదయాల్లో భద్రపరుచుకుంటామో, అప్పుడు మన హృదయాలు ఎట్లా ఉంటాయంటే భద్రంగా ఉంటుంది. ఆయన మాటలను వినాలి, విని దాని ప్రకారంగా మనం చేసేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ విధంగా జీవించినప్పుడే మన హృదయాలు భద్రముగా ఉంటాయి, లేకపోతే మన హృదయాలు భద్రముగా ఉండవు. తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 24వ వచనం, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. తర్వాతగా ఇక్కడ చెప్తా ఉన్నటువంటి ఉపదేశం ఏంటంటే మన యొక్క నోరు ఎట్లా ఉండాలంటే భద్రం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మన నోటిని భద్రం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటురాలి కదా. మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ అదే చెప్తా ఉంటున్నాడు, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము కదా. కాబట్టి మన నోటిని మనం చాలా భద్రం చేసుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం, మీరు చెడ్డవారయండి, హృదయమందు ఉండు దాన్ని బట్టి ఏం చేస్తుందంట నోరు. కాబట్టి హృదయమందు నిండి ఉండు దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏముంటుందో అదే ఎక్కడి నుంచి వస్తుంది? మన నోట్లో నుంచి వస్తుంది కదా. కాబట్టి మన మొట్టమొదటిగా మన హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. అంతేకాదు తర్వాత మనం గమనించినట్లయితే మన నోటిని కూడా మనము భద్రపరచుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి. మన నోటిని భద్రపరచుకునేటువంటి వారంగా మనం ఉంటురావాలి కదా. చాలా చాలా జాగ్రత్తగా మన నోటి విషయమై చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా ఉంటురావాలి కదా. మనం ఇష్టానుసారంగా మాట్లాడినట్లయితే చాలా దారుణమైనటువంటి శిక్ష దేవుడు వేస్తాడు కదా. మిరియాం ఏం చేస్తా వచ్చింది?
మోషే మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా. ఏం చేసినాడు? ఏమొచ్చింది ఆమెకి? కుష్టి వచ్చింది కదా. చూడండి, అంటే నోటి విషయమే దేవుడు ఎంత అంటే లైక్ ఆయన ఎంత కఠినంగా ఉంటా వచ్చినాడు. కాబట్టి మనం ఏం మాట్లాడుతూ ఉంటున్నాం, మనం ఏం చేస్తూ ఉంటున్నాం, ఆ విషయాలపై మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉంటున్నారు. చాలా వాటిని భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. విస్తారమైనటువంటి మాటల్లో కొంతమంది అనేక రకం మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అందుకే యాకోబు గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో యాకోబు ఈ యొక్క నాలుక గురించి, మాటల గురించి పదే పదే చెప్తా వచ్చినాడు. అంతేకాదు కొలసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో పౌలు కూడా మనం మాట్లాడేటువంటి మాటల గురించి కూడా అనేక సార్లు పలుకుతూ వచ్చినాడు. ఎందుకంటే ఇదేం చేస్తుందంటే మనల్ని మైలుపరిచేదిగా ఉంటూ వస్తుంది. వాట్ ఎవర్ వి స్పీక్ దట్ విల్ డిఫైల్ అస్. కొన్నిసార్లు మనం మాట్లాడేటువంటి మాటలు కాబట్టి అవి మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని పాడు చేసేటువంటివిగా, అపవిత్రులుగా చేసేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి మన జీవితాల్లో మన యొక్క నోటిని మనం భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్త పుణ్యానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం కదా, ఇట్లా రోల్ అవుతా ఉంటాయి అబద్ధాలు మనకి. చాలా చాలా కాబట్టి ఎందుకంటే అబద్ధాలకు జనకుడు ఎవరు? సాతాను. కాబట్టి మన జీవితం మనం అట్లా చేసి ఎట్లయితుంది కదా. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ అవర్ మౌత్. కాబట్టి మన నోటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. అంతేకాదు మాటికి కంప్లైంట్స్ కదా. పొద్దున్న లేస్తే మనం దేవుణ్ణి ఆరాధించడం కంటే మన కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి దేవుని దగ్గర కదా. అది రాలే ప్రభువా, ఇది రాలే ప్రభువా కదా. కాబట్టి కంప్లైంట్స్ లేకపోతే ఇంట్లో కూడా ఎక్కువ ఏముంటాయి కంప్లైంట్స్, లాట్ ఆఫ్ కంప్లైంట్స్. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ వీఆర్ స్పీకింగ్. అంటే మనం ఏం మాట్లాడుతూ ఉంటున్నాం, మన నోటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలంలో కాదు కానీ మామూలుగా జనరల్ గా వాసిపి అంటే ఏమంటారు దాన్ని, ముచ్చట్లు కదా. వెరీ డేంజరస్ థింగ్స్. కాబట్టి చాలా అవి చేయకూడదు అని తీతుకు రాసినటువంటి పత్రికలో పదే పౌలు చెప్తా వచ్చినాడు. అవన్నీ కూడా మనం చేయకూడదు, విశ్వాసులంగా మనం అవన్నీ చేయకూడదు అని మనకు తెలుసు. ఈ మాటలన్నీ కూడా తెలుసు. కానీ కాబట్టి మనము మరి ఒకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మన నోటిని మనం ఏం చేయాలి? భద్రపరుచుకుని. గాసిపింగ్ చాలా దారుణమైనటువంటి స్థితి. అవన్నీ కూడా మనం మాట్లాడుకునే ఆ విధంగా ఉండకూడదు. అంతేకాదు ఇంకా ఏం చేస్తాం అంటే క్రిటిసైజింగ్ చేస్తూ ఉంటాం. మనం వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా, ఆయన వాక్యం అట్టు చెప్పినాడంట కదా, ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు రెడ్యూస్ దాట్. అంటే అవన్నీ మనం తగ్గించుకునేటువంటి, ఒకరిని గురించి తీర్పు తీర్చేటువంటి అంత స్థితిలో మనం లేము. తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు? దేవుడు. కాబట్టి మనం వాటిని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని దేవునితో సమాధానం లేకుండా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం నోరు సరిగ్గా ఉంచుకోలేదు అనుకోండి, మన ఇష్టానుసారంగా మాట్లాడాలనుకోండి, ఏమైతుంది? ఇంట్లోనే మాట్లాడినాం ఇష్టానుసారంగా, ఏమైతుంది? సమాధానం ఉండదు, ఇంట్లో సమాధానం ఉండదు. లేకపోతే మందిరంలోనే మనం ఇష్టానుసారం, ఏమైతుంది? మందిరంలో సమాధానం ఉండదు, ఆడ సమాధానం ఉండదు. మనం ఒకరికి చెప్పినాము, అతను ఇంకొకరికి చెప్పడానికి నమ్మకం ఏముందా? లేదు, వాళ్ళు పోయి అట్లా చెప్తా ఉంటారు కదా. సో దాని ద్వారా ఏమైపోతుందంటే వి డోంట్ హ్యావ్ దట్ పీస్. కాబట్టి ఆ సమాధానం లేకపోతే మన జీవితాల్లో ఏముండదు, దేవునికి దూరం అయిపోతా వస్తాం. మనకి దేవునికి కూడా సమాధానం లేకుండా ఉండిపోతుంది వస్తుంది. అందుకే ఈవెన్ వీటన్నిటి విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి
కదా. చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:29 విలువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి దేవుని పరిశుద్ధాత్మను చాలా చూడండి. మనము అనుకూలమైనటువంటివే ఏం చేయాలంట, అవసరమైనటువంటి బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలమైనటువంటివే ఏం చేయాలంట, మనము మాట్లాడాల కదా. లేకపోతే దేవుని పరిశుద్ధ అది పరిశుభ్రం అంటే ఇంకా దానికంటే దారుణమైన. కాబట్టి దాని విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని మనం భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మనం హృదయంలో ఏమనుకుంటామో మన నోటిలోంచి కూడా అదే వస్తుంది. కాబట్టి మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, మన నోటిని భద్రపరచుకోవాలి. తర్వాత చూడండి 25 వచనం, సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మన కన్నులు ఏం చేయకూడదంట, ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మన కన్నులను మనం భద్రపరచుకోవాలి, మన కన్నులను మనం భద్రపరచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. చాలా సూటిగా మనం చూసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మన కళ్ళు ఏం ఆకర్షిస్తుందో మన హృదయం కూడా ఏం చేస్తుంది, దాని ద్వారానే ఆకర్షించబడుతుంది. అవును కదా. లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్ అవర్ బైబిల్. మన బైబిల్లో చూసుకున్నట్లయితే అసలు ఆదికాండంలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఏంటది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంది. కన్నులకు రమ్యమైనదిగా కనపరిచిందంట. కనపస్తనే ఏం చేసింది, తన హృదయంలో ఆశించింది. She desired that she wanted to have that fruit. తన హృదయంలో ఏమనుకుందంటే నాకు ఆ యొక్క పండు కావాలి. ఎప్పుడైతే కళ్ళకు రమ్యంగా కనపరిచిందో ఆ పండు, అప్పుడు తన హృదయంలో తను అనుకునేది ఏంటంటే నాకు ఆ పండు కాదు. ఆ పండు తీసుకొని తినింది. తింటారు ఏమైందంటే ఆజ్ఞాతిక్రమమే. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి మన కన్నులను బట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటురాలి. తను చూసిన దాన్ని కావాలని కోరుకుంటూ వచ్చింది. కాబట్టి మనం ఏం చూస్తామో మన కన్నులు మన కన్నులు దేని వైపు అయితే ఆకర్షించబడతాయో మన హృదయం కూడా దాని వైపు ఆకర్షించురాలి కదా. దావీదు కూడా అందరు రాజులు యుద్ధానికి పోయినారంట కదా. ఈయన పోలే యుద్ధానికి. మన జీవితమే పోరాటము. పోరాటానికి పోకుండా గమ్మున ఉంటాడు కదా. ఈ వాజ్ లీజర్ గా పైన తిరుగుతూ ఉన్నాడు కదా. కాబట్టి మనం కూడా చాలా సార్లు మనం పోరాటం చేయకుండా ఏం చేస్తాం అంటే లీజర్ గా ఉంటాం అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆ విధంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి దావీదు ఏం చేస్తా వచ్చాడు, మొట్టమొదటిగా బత్సబాని చూసినాడు. చూసిన తర్వాత తన హృదయంలో ఏమనుకుంటా వచ్చినాడు, ఆశిస్తా వచ్చినాడు, కోరుకుంటా వచ్చినాడు. తద్వారా ఎంతో నాశనం తన జీవితంలో. కాబట్టి మనం దేన్ని చూస్తామో దానిని బట్టి మనం ఆకర్షించబడేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనం దేన్ని చూస్తా ఉంచుతాం అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22. దేహమునకు దీపము కన్నే కదా, నీ కన్ను తేటగా ఉండిన ఎడల కాబట్టి మన దేహానికి దీపం ఏంటంట. కాబట్టి నేను ఈరోజు కూడా ఒకసారి చెప్పిన హ్యూమన్ ఇట్స్ సమ్వేర్ అరౌండ్ 890 పిక్సెల్స్ ఎంతో కదా.
ఇప్పుడు వచ్చే ఫోన్ లో మాక్సిమం 200 మెగా పిక్సెల్, ఓన్లీ లెట్స్ 300 మెగా పిక్సెల్, 890 సంథింగ్ మెగా పిక్సెల్. మనం ఏం చూస్తూ ఉంటున్నాం, వాటి విషయమే మనం చాలా జాగ్రత్త కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉంటున్నాం కదా. మనము ఈ దినాలు మనం చూసుకున్నట్లయితే మొత్తం అంతా ఏముంది, దేంట్లో ఉంది, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా కదా. కాబట్టి కానీ మనం సోషల్ మీడియాలో కానీ మనం చాలా జాగ్రత్త కలిగేటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం ఏం చూస్తామో వాటి వైపే మన మన హృదయం ఆకర్షించబడేదిగా ఉంటూ వస్తుంది. మనం ఫస్ట్ అనుకుంటా ఉండొచ్చు, ఇట్స్ ఓకే, ఇట్స్ పర్లేదు, లేదు ఏదో సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం అని మనం అనుకుంటా ఉండవు, దూరంగా చేసేదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి మనం ఏం చూస్తూ ఉంటున్నాం, వాటి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే మనం ఎవరిని చూడాలంట, ఇటు అటు మనం చూసేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే విడిచిపెట్టి ఎవరి వైపు చూస్తూ ఉండాలంట, యేసు వైపే మన చూపు ఉండాల. ఎప్పుడైతే మన చూపు యేసు వైపే ఉంటుందో అప్పుడే మన చూపు ఎట్లా ఉంటుంది అంటే స్ట్రైట్ గా ఉంటుంది. లేకపోతే ఆ పక్క ఈ పక్క చూస్తూ ఉంటాం ఎలా. మనము కారు దోలేటప్పుడు రోడ్ చూడకుండా ఆ పక్క ఈ పక్క చూసినామంటే ఏమవుతుంది, ముందు నుండి వాళ్ళని గుద్దుతాం, పాపం ముత్తుకున్నానికి ఆగిపోతారు. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ స్ట్రైట్. మనం నేరుగా చూడాలి అంటే మనం ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వారి వైపు చూడాలి. ఆ విధంగా చూస్తా మనం ముందు కొనసాగేటువంటి వారంగా మనం ఉంటున్నారు. లోతు కూడా చూసినాడు, ఏం చూసినాడు, సొదొమ చూసినాడు. ఎట్లా ఉంది, బాగా పచ్చగా మంచిగా ఉంది. పోయినాడు, కోరుకున్నాడు. ఎంతగానో నష్టం, చాలా నష్టం తన జీవితంలో కదా. కాబట్టి మనం కూడా లోకంలో సొదొమ దేనికి సాదృశ్యంగా ఉందంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంలో ఆకర్షితమైనటువంటివి చాలా ఉన్నాయి కదా, కనులకు ఇంపుగా ఉండేటువంటివి చాలా ఉంటాయి. ఇట్ మైట్ బి ఎనీథింగ్. మనం ఒకటి చూస్తే ఇంక అంతే, ఇంక అది కావాలని ఖచ్చితంగా పట్టుబడుతూ ఉంటాం కదా. సిస్టర్స్ అయితే చీరలో, లేకపోతే బంగారం, లేకపోతే ఇంకోటి చూస్తారు, అది కావాలని కోరుకుంటారు. తద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పక్క ప్రెషర్ తీసుకొస్తారు కదా. ఆ ప్రెషర్ ని బట్టి ఏమైతుంది, సమాధానం పోతుంది. 2 రోజులు మాట్లాడుకోకపోవడం, 3 రోజులు మాట్లాడుకోకపోవడం, ఆరాధన ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. దట్స్ వాట్. ఇవన్నీ ఏం చేస్తారంటే దీస్ విల్ ఆల్ లీడ్ టు డిజాస్టర్ థింగ్స్ కదా. బ్రదర్స్ కూడా కదా మోస్ట్లీ ఏమనుకుంటారు, ఎలక్ట్రానిక్స్, కార్స్ కావాలని కోరుకుంటూ వస్తారు. తద్వారా చాలా అంటే ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మనం ఏం చూస్తూ ఉంటున్నామో వాటిని చాలా జాగ్రత్త. కాబట్టి మన కన్నుల్ని మనం భద్రపరచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చివరిగా మనం ఇది చూడండి 26వ వచనం, నీవు నడుచు మార్గంలో సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. కాబట్టి మనం నడిచేటువంటి మార్గము సరళం చేయము, అప్పుడు నీ మార్గం నీవు కుడి తట్టుకైనాను, కుడికి కానీ ఎడమకి కానీ తిరగకుండా మనం స్ట్రైట్ గా వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం 4వదిగా మనం గమనించినట్లయితే మన పాదాలను మనం ఏం చేయాలి, భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. మన పాదాలని మనం భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కాబట్టి చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, చాలు చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేమా ఏం చేసినాడు,
ఇహలోకాన్ని ప్రేమించినాడు, ఎవరిని విడిచిపెట్టినాడు? పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చినాడు కదా. ఇహలోకాన్ని ప్రేమించి పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చినాడు, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతా వచ్చినాడు. దేవునితో నడచకుండా ఈ లోకంతో నడుస్తా వచ్చినాడు, ఈ లోకంలో నడుస్తా వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఎవరితో నడుస్తా ఉంటున్నాం కదా. ఆలోకు ఎవరితో కూడా నడిచినాడు? దేవునితో కూడా నడిచినాడు కదా. మనం కూడా ఎప్పుడు కూడా దేవునితో నడచాలని కోరుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. దేవునితో కూడా నడిచేటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ పక్కకి ఆ పక్కకి తిరిగినట్లయితే మనం ఏం చేస్తా ఉంటాం అంటే మనము పడిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం కదా. మన కీడు వచ్చేటువంటిదిగా ఉంటూ వస్తుంది కదా. కాబట్టి నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనా తిరగకము, నీ పాదమును కీడునకు. కాబట్టి మనం కుడి తట్టుకి ఎడమ తట్టుకు తిరిగితే మనం గోతులో పడతాం, సింపుల్. కాబట్టి మనం ఆ విధంగా పడకుండా మన కీడు ఉండకుండా ఉండాలి అంటే మన జీవితాల్లో మన కుడి తట్టుకు కానీ మనం ఎడమ తట్టుకు కానీ మనం తిరగకుండేటువంటి వారంగా ఉండాలి, తిరగకుండా ఉండాలి. ఆ విధంగా తిరిగినట్లయితే మన జీవితాల్లో మనము ఎంతో నాశనాన్ని, మన జీవితంలో సమాధానం ఉండదు కదా. లోకాన్ని ప్రేమించినట్లయితే మన పాదాలు ఎటువైపు పడితే లోకం వైపే పడతాయి కదా, ఆబ్వియస్లీ కదా. కాబట్టి మనం దేవుడి కంటే, యేసుక్రీస్తు ప్రభు వారి కంటే మన ఫ్రెండ్స్ ప్రేమించినట్లయితే ఏమైతే మన పాదాలు మన ఫ్రెండ్స్ వైపు వెళ్తాయి కదా. లోక స్నేహము దేవునికి అది. కాబట్టి మనము కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, నేను యవనస్తుల గురించి చెప్తా ఉన్నాను, నేనైతే అదే అనుకున్నా, అందుకే చెప్తా ఉన్నాను. నేను యవన కాలంలో ఉండేటప్పుడు నాకు నా స్నేహితుల కంటే ఇంకా మించిన వాళ్ళు ఎవరు లేరు, అట్లా ఉన్నా కదా. ఎవ్రీథింగ్ కమ్స్ ఆఫ్టర్ మై ఫ్రెండ్స్ అని అనుకుంటా ఉన్నా కదా. కాబట్టి స్నేహం చేయడం తప్పు కాదు, కానీ దేవుని కంటే కూడా ఏది కూడా ఎక్కువగా ఉండకూడదు. అందుకే అనేక సార్లు నా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు కూడా నేను దేవుణ్ణి అంటే నిర్లక్ష్యం చేసి అట్లా వెళ్ళిపోతా వచ్చిన కదా. నా జీవితంలో అదే జరుగుతూ వచ్చింది. December 31st నైట్ ఒక నైట్ కదా ఫ్రెండ్స్ పిలిచినారని చెప్పి నేనేం చేస్తా వచ్చినానంటే, December 31st నైట్ ఏం జరుగుతుంది మనకి? వాచ్ నైట్ సర్వీస్ జరుగుతుంది కదా. మా ఇంట్లో అందరూ వాచ్ నైట్ సర్వీస్ లో ఉన్నారు కదా. మా నాన్న పరిచర్యకి వెళ్ళినాడు, మమ్మీ అన్నయ్య అందరూ మందిరంలో ఉన్నారు, నేను కూడా మందిరానికి వచ్చిన. కానీ ఫ్రెండ్స్ పిలిచినారని చెప్పి నేనేం చేస్తా వచ్చినానంటే కదా, దేవుని కంటే ముఖ్యం ఎప్పుడు ఎవరు? అప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కదా. కాబట్టి ఫ్రెండ్స్ పిలిచినారని చెప్పి నేను మందిరం నుంచి బయటికి వెళ్ళిపోతా వచ్చిన. బయటికి వెళ్ళిపోయి ఒక బైక్ తీసుకొని స్పీడ్ గా ఊరి బయటికి వెళ్తా ఉన్నాం. ఏం చేయాలంటే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి కదా. హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుని మందిరంలో కంటే మించింగ్ ఎక్కడా లేదు, నేను చెప్తాను కదా. కాబట్టి సో నేను ఆ విధంగా ఏం చేస్తా వచ్చినానంటే నా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి నేను బైక్ ఎక్కి చాలా స్పీడ్గా వెళ్తా వచ్చిన. చాలా స్పీడ్గా వెళ్తా వచ్చినాను. 80 ఆ స్పీడ్లో, బహుశా 80-85 ఆ స్పీడ్లో ఉన్నా నేను. సో కడప మెయిన్ సెంటర్లోనే బస్ స్టాండ్ దగ్గర నైట్ ఒక వైర్ అడ్డం ఉండింది, డిష్ వైర్. నాకు కనపడలేదు. కనపడకపోయేసరికి వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి నేను గుద్దుకుంటానే వైర్ మొత్తం మెడకు చుట్టుకుపోయింది. నాకు ఇక్కడంతా చుట్టుకుపోయి అది లాక్కొని తెగిపోయి చాలా దూరం లాక్కొని వెళ్ళింది, బైక్ తో సహా లాక్కొని వెళ్తే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. అందరూ ఒక ఆటో వాళ్ళు ఎవరో చూసి, చాలా మంది అందరూ ఏం చేసినారు, వీళ్ళు చావాలి అని వెళ్ళిపోయినారు. చాలా మంది నిజంగా చెప్తున్నారు కదా, చాలా మంది అట్లా వెళ్ళిపోయినారు ఆ టైంలో. ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్, అంటే నాకు చాలా బాధ అనిపించింది. కానీ వాళ్ళ తప్పేం లేదు, దట్ ఈస్ మై మిస్టేక్. నేను ఎక్కడ ఉండాలి ఆ టైంలో, అది నేనేం చేస్తా ఉన్నా అది కదా. ఎందుకు? ఫ్రెండ్స్ ముఖ్యమైనారు నాకు అప్పుడు. కాబట్టి సో ఆ టైంలో నా వెనకాల ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను కూడా క్రిస్టియనే కదా.
వాడిని కూడా మబ్బి పెట్టినా నేను. మా చర్చిలో కూర్చోన్నాడు, వాడిని కూడా మబ్బి పెట్టి తీసుకుపోయినా నేను కదా. ఇట్స్ నాట్ ఓన్లీ మీ, ఐ వాజ్ డిస్ట్రాయింగ్ అదర్ పీపుల్ ఆల్సో కదా. సో బహుశా దేవుడు ఏమనుకున్నాడో ఏమో, నా పేరు పాల్ సుజిత్ కుమార్ కాబట్టి పౌలు గారు జరిగినటువంటి దర్శనమే నాకు జరిగింది. అర్థమైందా? సో దట్ ఈస్ ద వాయిస్ ఐ హర్డ్. అంటే లైక్ నేను కూడా దేవుని మాటలు పడతానే నాకు వినిపించింది ఏంటంటే దేవుని మాటలకి, అంటే కళ్ళు బయలు గమ్మినాయండి, ఎవ్రీథింగ్ వాజ్ వైట్. సో నాకు దేవుని మాటలే వినిపించినాయి. మా నాన్న మా అమ్మ ఎంతగానో సాక్ష్యంతో దేవుని మందిరంలో పనిచేస్తా ఉంటే నేను మటుకు ఏం చేస్తా ఉంటున్నానంటే ఐ వాజ్ కంప్లీట్లీ అగైన్స్ట్ గాడ్. కాబట్టి దేవుడు అదే చెప్తా వచ్చినాడు, మీ నాన్న మీ అమ్మ ఎంతగా సాక్ష్యం ఉంటే వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వేం చేస్తా ఉంటున్నావు కదా. నీకోసం నేను ఈ లోకానికి వచ్చి ఎంతగా ప్రాణం పెడితే నువ్వు చెడిపోయేది కాకుండా వేరే వాళ్ళని కూడా చెడగొడతా ఉన్నావు. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్. ఇండైరెక్ట్లీ నువ్వేం చేస్తా ఉంటుందంటే నన్ను హింసిస్తా ఉంటున్నావు కదా. సో అదే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు ఆ రాత్రి నేను డిసైడ్ చేసుకుంటూ వచ్చిన, అక్కడే డిసైడ్ చేసుకుంటూ వచ్చిన, నా పక్కన ఉన్నటువంటి ఆయనతోనే చెప్తూ వచ్చిన, దేవుడే చేసినాడు ఇది, ఇది జరగాలి, అందుకే జరిగింది నా జీవితంలో. బికాస్ నేను దేవుణ్ణి ఎంతగానో నష్టపరుస్తూ వచ్చినాను, ఇది జరగాలి నాకు, అందుకే జరుగుతూ వచ్చిందని చెప్తూ వచ్చిన. కాబట్టి అంటే లైక్ నేను ఎందుకు ఇది చెప్తా ఉంటున్నానంటే, మనము దేనికన్నా ఎక్కువగా ప్రేమించడం అంటే దేవుని కంటే అది మనకి కీడు తీసుకొచ్చేదిగా ఉంటూ వస్తుంది. నా స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాను, సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చినాను, నా పాదాలన్నీ కూడా అట్ల వైపే వెళ్తా వచ్చినాయి. దట్ లీడ్ టు మీ డిజాస్టర్స్ థింగ్స్, అవి నా జీవితాన్ని నాశనం చేస్తూ వచ్చినాయి కదా. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే మన పాదాలని ఇటు అటు చేయకుండా మన పాదాలని భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ రాత్రి నేను డిసైడ్ చేసుకున్నప్పుడు ఇంకా జీవితంలో నేను నిన్ను విడిచిపెట్టను. నేను ఆ సమయంలో ఎటువంటి స్థితిలో ఉన్నానంటే అసలు దేవుడే లేడు అనేటువంటి స్థితిలో ఉన్నాను. మా అమ్మ నాన్న ఒక పక్క పరిచయం చేస్తా, దేవుడు వాక్యాన్ని బోధిస్తా ఉన్నటువంటి స్థితిలో ఉంటే నేనైతే దేవుడే లేడు అనేటువంటి స్థితిలో ఉంటాను. దిస్ ఈస్ డైరెక్ట్లీ హర్టింగ్ గాడ్. అంటే దేవుని డైరెక్ట్ గా హర్ట్ చేయడం ఇది, ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి ఎప్పుడైతే నేను ఆ విధంగా బయట వాటిని ప్రేమిస్తూ వచ్చినానో నా పాదాలు అట్లా పడతా వచ్చినాయి. అందుకే నా పాదాన్ని కొట్టాడు దేవుడు, నా కాలు ఇరిగిపోయింది, దారుణంగా ఇరిగింది. కాబట్టి మన జీవితంలో మనం దేన్ని ప్రేమిస్తామో అంటే దాని వైపు మన పాదాలు పడేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి మన జీవితంలో మన పాదాలని మనం భద్రపరుచుకునేటువంటి వారంగా మనం ఉంటున్నారు. మన హృదయాన్ని భద్రపరచుకోవాలి, మన నోటిని భద్రపరచుకోవాలి, మన కన్నును భద్రపరచుకోవాలి, మన పాదాలు భద్రపరచుకోవాలి. ఈ విధంగా భద్రపరుచుకొని ఆయన కొరకే మనం పనిచేసేటువంటి వారంగా మనం ఉంటున్నారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మన హృదయాలు బాగలేకపోతే మనం దేవుణ్ణి చూడలేదు. కాబట్టి ఆ విధంగా మనం పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు వల్ల పాల్పొందుతాం. ఏడు వాక్యాన్ని దీవించున్నాం.